ఈరోజు ఏంటి తెలుసా, మేము క్రైస్తవులు, మేము ప్రార్థనకి వెళ్తాం, బైబిల్ మాకు తెలుసు, వాక్యం తెలుసు అనుకుని జీవించి భ్రమలో ఉండే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు అందరూ ఎత్తబడతారు అనుకోకండి. ఎత్తబడేది ఇప్పుడు 50 మంది ఉన్నారనుకో సంఘంలో, 50 మందిలో 20 మందే దేవుని వాక్యాన్ని అనుసరించేవారు అయితే ఎత్తబడేది ఎంతమంది? 20 మందే సంఘంలో ఎత్తబడేది, మిగతా 30 మంది విడివడి బ్యాచ్. సంఘంలో 1000 మంది ఉన్నారనుకో, 200 మంది ఎత్తబడే వాక్యాన్ని అనుసరిస్తే ఆ 200 మంది ఎత్తబడతారు, మిగతా 800 మంది విడబడమే. 1,00,000 మంది ఉన్న అదే పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, నీ వాక్యానుసరంగా ఎవరైతే అనుసరించరో, వాక్యానుసరం ఎవరైతే జీవించరో వారు ఖచ్చితంగా విడవబడతారో. ఆమె ఎందుకంటే ఈరోజు వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, రేపు దేవుని రాకడ రాబోతుంది. సంఘం ఎత్తబడే టైంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఇది జరుగుతుందో తెలియదు. ఈరోజు రేపు ఎప్పుడైనా కావచ్చు. ఇది కను రెప్పపాట్లు అయిపోద్ది అంతా కూడా. ఈ లోపు గనక నిజంగా అన్ని విషయాలు సిద్ధపడి లేకపోతే ఖచ్చితంగా విడబడతావు.